బైసెప్ ఎక్సర్సైజ్ బార్స్ తో లేదా రాడ్స్ తో చేస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ ఫుల్ రెప్ కంప్లీట్ అయింది, కానీ లెఫ్ట్ హ్యాండ్ హాఫ్ రెప్ మాత్రమే కంప్లీట్ అయింది. లేదా బైసెప్ మీద టెన్షన్ పోయి ఫోర్ ఆర్మ్ మీద పడిద్ది. బార్స్ లో పెద్ద బార్స్ తో చేస్తే 5% వీక్ ఉండేది కూడా 50% వీక్ లా ఉండేది. సో అట్లా ఉండకుండా ఉండాలంటే సింపుల్ గా షోల్డర్ బార్ మాత్రమే తీసుకొని రెప్స్ ఫెయిల్యూర్ లేదా క్లోజ్ టు ఫెయిల్యూర్ హిట్ చేయడానికి ట్రై చేయండి ప్రతిసారి. ఎందుకంటే షోల్డర్ బార్ వల్ల హ్యాండ్ స్టేబుల్ అయ్యిద్ది, మాక్సిమం ఎఫర్ట్ పెట్టగలం 2 హ్యాండ్స్ మీద. ఈ ఎక్సర్సైజ్ వల్ల మీ రైట్ హ్యాండ్ ఇంకా డామినెంట్ హ్యాండ్ గానే ఉండిద్ది అని మీకు తెలిసిద్ది. కానీ అది కేవలం లాస్ట్ 10, 11, 12 రెప్స్, ఆ రెప్స్ మాత్రమే మీకు తెలిసిద్ది. మిగిలిన అన్ని రెప్స్ కూడా మీ హ్యాండ్స్ రెండు ఈక్వల్ గానే వస్తాయి. ఎందుకంటే కొంతమందికి 4-5 రెప్స్ ఉండే హ్యాండ్ వీక్ గా ఉండిద్ది, చేయలేకపోతారు. ఈ బార్ యూజ్ చేసి చేయడం వల్ల లాస్ట్ 10 to 12 రెప్స్ మాత్రమే కొంచెం వీక్ అని తెలిసిద్ది. ఇట్లా కొన్ని మంత్స్ చేస్తే మీ హ్యాండ్స్ కొన్ని రోజులకు మీ డామినెంట్ హ్యాండ్ తో ఈక్వల్ అవ్వదు, కానీ చేసేటప్పుడు మీకు తెలియకుండా అయితే ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసేయచ్చు. అది ఒక ప్రాబ్లం లేకుండా ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికీ నాకు రైట్ హ్యాండ్ కొంచెం స్ట్రాంగ్, ఎందుకంటే నేను సవ్యసాచన్ కాదు అర్జునుడి లాగా, కానీ మ్యాక్స్ ఎఫర్ట్స్ లెఫ్ట్ హ్యాండ్ తో కూడా ఇవ్వగలను. సవ్యసాచ్ అంటే రెండు హ్యాండ్స్ లో ఈక్వల్ పవర్ ఉంటుంది.